హలో హలో ఎవ్రీవన్. ఈరోజు మనం తొలి పర్వదినమైన తొలి ఏకాదశి గురించి తెలుసుకుందామండి. కాలపురుషుడైన శ్రీ మహావిష్ణువు దక్షిణాయనం ప్రారంభమైన ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటాడు. ఈ ప్రారంభ దినాన్ని తొలి ఏకాదశి, శయన ఏకాదశి, దేవశయన ఏకాదశిగా పిలుస్తారు. తొలి ఏకాదశి ప్రాశస్త్యాన్ని పద్మపురాణం వివరిస్తుంది. ఈరోజు తులసి దళాలతో ఏకాదశి వ్రతం చేసి ఉపవాస దీక్ష ఆచరించడం ఆనవాయితీ. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా భక్తితో ఉండడమే. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ప్రత్యేకత ఉన్న తొలి ఏకాదశి మాత్రం విశేష ప్రాధాన్యం కలిగిన పర్వదినం. ఆషాఢంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని కదా పిలుస్తాము. సర్వాంతర్యామి అయిన శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ 4 నెలల్లో శివుడు లోకపాలన చేస్తాడని, హరి నిదురిస్తే హరుడు మేల్కొంటాడని భక్తులు నమ్ముతారు. ఈ కాలంలో ధ్యానం, మౌనం, ఉపవాస వ్రతాలు, పితృకార్యాలు చేస్తారు. వర్ష ఋతువు కావడం వలన చాతుర్మాస దీక్షలో ఉన్న భక్తులు 4 నెలలు ఎక్కడికి ప్రయాణం చేయరు. ఈ 4 నెలలు ఎక్కడికి ఆ దీక్షలో ఉంటే 4 నెలలు ఎక్కడికి ప్రయాణం చేయరటండి. సాత్విక ఆలోచనలతో గడుపుతూ సాత్విక ఆహారం స్వీకరిస్తారు. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కాలం కాబట్టి శ్రావణ మాస వ్రతాలు, కార్తీక దీక్షలు ఆచరిస్తారు. శాస్త్రీయంగా ఆషాఢం తర్వాత వచ్చేది శ్రావణ మాసమే కదా. ఈ 4 నెలల గురించి చెప్తున్నారనమాట. శాస్త్రీయంగా చూస్తే జూలై నెల నుంచి సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా ప్రయాణం చేస్తాడు. అది దేవతలకు రాత్రికాలం అంటారు. ఉత్తరాయణం వారికి పగటి కాలం. తొలి ఏకాదశి గురించి పౌరాణిక గాథలు ఎన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి. తొలి ఏకాదశి గురించి ఒక కథ కూడా ప్రాచుర్యం ఉందంటండి. అదేంటంటే, వరాహ పురాణం ప్రకారం కృతయుగంలో మురాసురుడనే రాక్షసుని సంహరించే క్రమంలో అలసిన శ్రీ మహావిష్ణువు ఒక గుహలో నిద్రించాడు. ఆయన శరీరం నుంచి ఒక స్త్రీ ఆవిర్భవించి రాక్షసుని సంహరించింది. ఆమెనే విష్ణుప్రియ. ఆమె పేరు విష్ణుప్రియ అట. ఏకాదశి అనే పేర్లతో ఆమెకు విష్ణుప్రియ అని, ఏకాదశి అనే పేర్లు కూడా ఉన్నాయటండి. ఆమె తన పేరిట ఒక తిథి ఏర్పడాలని, ఆ రోజున దైవస్మరణలో గడిపిన వారికి సద్గతులు ప్రాప్తించాలని ప్రార్థించగా శ్రీహరి వరం ఇచ్చాడట. అప్పుడు ఆవిడ పేరుతో మనకి ఏకాదశి తిథి ఏర్పడిందనమాట. నాటి నుంచి ప్రజలు ఏకాదశి వ్రతం చేసుకుంటున్నారు. పేలాల పిండిని స్వీకరించి ఉపవాస దీక్షను విరమించటం ఆనవాయితీ. తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అన్నానికి ఎలాంటి లోటు ఉండదని నానుడి. ఉపవాసం, జాగరణం రెండూ చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలం వస్తుందని, తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మనిషికి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉంటాయి. వాటన్నిటినీ ఏకోన్ముఖం చేస్తుంది అంతరేంద్రియమైన మనసు. ఈ 11ంటిని కలిపి ఏకాదశిగా భావిస్తారు పెద్దలు. మనిషిలోని దుర్మార్గపు ఆలోచనలకు, హింసాత్మక ప్రవృత్తికి ప్రతీకే మురాసురుడు. ఉపవాస దీక్షతో ఏకాదశిని మనలోనికి ఆహ్వానించడం ద్వారా చెడును జయించాలి. చాతుర్మాసం పాడి పంటలు శోభిల్లే తొలికాలం కూడా. అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ చేసుకునే మొదటి పండుగ ఈ తొలి ఏకాదశి. చూసారా ఏకాదశి గురించి ఎంత బాగా చెప్పారు. తొలి ఏకాదశి ఆషాఢంలో, మరి తొలి ఏకాదశికి ఆషాఢంలో మనం
కంపల్సరీ చక్కగా గోరింటాకు పెట్టుకుంటాము. ఆ రోజు చక్కగా తొలి ఏకాదశి రోజు తలస్నానం చేసి చక్కగా పూజలు చేసుకుంటాము. మనకి వీలుని బట్టి గుడికి వెళ్ళి దైవ దర్శనం కూడా చేసుకుంటాం కదా. మా కాలనీలో కూడానండి, మేము ఉండేది శ్రీరామచంద్ర నగర్ కాలనీ కదా, చక్కగా మంచి రామాలయం కట్టారు ఈ మధ్య. మేము నిన్న గుడికి వెళ్ళామన్నమాట ఏకాదశి అని. చాలా బాగుంది గుడి. నైమే మేము వెళ్ళిన కొంచెం ఇంట్లో పూజ చేసుకుని వెళ్ళేటప్పటికి కాస్త లేట్ అయ్యింది. మేము వెళ్ళిన మాకు దర్శనం అయ్యిందిలేండి. అయిన ఒక 5 నిమిషాలకి గుడి కూడా క్లోజ్ చేశారనమాట. అమ్మో సరిగ్గా ఎడ్జ్లో వచ్చామని అనుకున్నామన్నమాట. చాలా బాగుందండి రామాలయం. చాలా పెద్ద ప్రాంగణంలో కట్టారు. పంతులు గారు కూడా బాగా చేస్తున్నారంట పూజలు. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి ఆ రామాలయానికి. అయితే ఈరోజు మనం చక్కగా తొలి ఏకాదశి గురించి చదువుకున్నాం కదా. ఆవిడ ఇప్పుడు ఏంటి దాంట్లో రాక్షసుని సంహరించే క్రమంలో అలసిన శ్రీ మహావిష్ణువు ఒక గుహలో నిద్రిస్తే ఆయన శరీరం నుంచి వచ్చే ఒక స్త్రీ ఆ రాక్షసుని చంపిందట. ఇందుకే ఆవిడ పేరు, ఆ మహావిష్ణువు శరీరం నుంచి వచ్చిన ఆ స్త్రీ పేరు విష్ణుప్రియ అని, ఏకాదశి అని చెప్తున్నారు. ఆవిడ పేరుతో మనకి తిథి కూడా ఏర్పడింది అన్నమాట. ఏకాదశి అంటే ఏంటో కూడా తెలిసింది కదా. సరేనండి, మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అయితే మన ఛానల్కి 300 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. థ్యాంక్ యూ అండి అందరి సబ్స్క్రైబర్స్కి. ఇంకెవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, మరి ఉంటాను.